మీ అందరికీ నరసింహ చతుర్దశి శుభాకాంక్షలు. అందరూ ఈరోజు ఉపవాసం ఉండి ఉంటారు. వీఆర్ ఆల్ ఎంజాయింగ్ అవర్ ఉపవాసాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. సో ప్రభుపాద వారు చెప్తారు 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండాలి అని చెప్పి. అది ఏకాదశి రూపంలో వస్తుంది, కానీ ఏకాదశికి మనం ఉపవాసం పేరు మీద మళ్ళీ అంతకని ఎక్కువ తింటాం. ఏకాదశి ప్రసాదం పళ్ళు అని పాలని ఏమని. కానీ నరసింహదేవుడు ఈ ఉపవాస రూపంలో మనల్ని ఆరోగ్యపరంగా కూడా రక్షిస్తున్నాడు. నిజమైన ఉపవాసం చేయిస్తున్నాం. మనం నిన్న మన వైష్ణవ సాంప్రదాయంలో ఏ విధంగా మన ఆచార్యులు నరసింహుని ప్రార్థించారు, నరసింహదేవి కృపా కటాక్షలు ఏ విధంగా పొందారు, అవన్నీ మనం చర్చించాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నరసింహ క్షేత్రానికి చాలా ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్ నరసింహ క్షేత్రాలు మిగతా చోట ఎక్కడ కూడా లేవు, చాలా ఉన్నాయి. చిన్న చితక చాలా టెంపుల్స్, నరసింహదేవుడు మందిరాలు చాలా ఉన్నాయండి మన ఆంధ్రాలో. అందులో 9 ప్రామినెంట్ గా ఉన్నాయి, చాలా ప్రాముఖ్యమైనవి 9 ఉన్నాయి. అహోబిలంలో నవనరసింహులు కాకుండా 9 ఉన్నాయి. ఆ 9 క్షేత్రాలు ఒకటి అహోబిలం. అహోబిలం కోసం నేను ఆల్రెడీ చర్చించాం కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా చర్చించాం. అవి కాకుండా మిగతా 8 క్షేత్రాల కోసం ఈరోజు మనం చర్చిద్దాం. ఆ క్షేత్రాలు ఏ విధంగా ఆవిర్భవించాయి, అక్కడ ఉన్న విగ్రహాల తాలూకు విశిష్టత ఏంటి, స్థల పురాణాలు ఏమిటి, ఏ విధంగా అవి మనం మనకి సంబంధించినవి ఇవన్నీ కూడా మనం ఈరోజు మనం చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో నరసింహ క్షేత్రాలు ఉన్నాయి, అంటే నరసింహదేవి మందిరాలు ఉన్నాయి. కానీ అందులో 9 నరసింహ క్షేత్రాలు చాలా ప్రసిద్ధివి. వాటిని యూనో వాటి కోసం పురాణంలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ 9 ఏంటంటే, ఒకటి అహోబిలం, రెండవది సింహాచలం, మూడవది మంగళగిరి, నాలుగవది పెంచలకొండ, ఐదవది కదిరి, ఆరవది ధర్మపురి, ఏడవది అంతర్వేది, ఎనిమిదవది వేదాద్రి, 9వది యాదాద్రి. ఇలాగా ఈ 9 క్షేత్రాలు, నరసింహ క్షేత్రాల్లో చాలా స్వయంభూ. అవి ఇక్కడ వాటికి పూజలు పునస్కారాలు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. అవి చాలా ప్రతిస్పందిస్తూ ఉంటాయి కూడా. వాటి కోసం మనం ఈరోజు కొద్దిగా ఒక్కొక్క దాంట్లో చర్చిద్దాం. అందులో మొదటి అహోబిలం కోసం నిన్న మనం సపరేట్గా చర్చించాము కాబట్టి మళ్ళీ దానికోసం నేను ఈరోజు చర్చించదలుచుకోలేదు. దాని తర్వాత రెండవది మనకి సింహాచలం. సింహాచలం చాలా విశిష్టమైన ప్రత్యేకమైన ప్రదేశం. రీసెంట్గా ఒక 10 రోజుల క్రితమే అది దాని విశిష్టత, అక్షయ తృతీయ నాడు చాలా విశిష్టమైన దినం అది. ఆ రోజు కొన్ని లక్షల మంది వచ్చి దర్శించుకుంటారు. ఎందుకు దర్శించుకుంటారు ఏంటంటే మనం చూద్దాం. సింహాచలంలో విరాజమానమైన మూర్తి పేరు వరాహ లక్ష్మీ నరసింహ. లక్ష్మీ నరసింహస్వామి, కానీ వరాహ రూపంలో వరాహ నరసింహ. వరాహ దీన్నే నేను
వృడ నరసింహ అని కూడా అంటారు. వృడ అంటే వరాహం అని. సో ఇక్కడ చెప్తారు, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఒక కొండల మీద నుంచి సముద్రంలో విసరడానికి ఆజ్ఞాపిస్తాడు. ఆ విసరడం అన్నది ఇక్కడ సింహాచలం దగ్గర ఆ సింహాద్రి కొండ మీద నుంచి విసరడం అనేది జరిగిందని చెప్తారు. ఆ సింహాద్రిని తర్వాత వచ్చింది, కానీ ఆ కొండ మీద నుంచి ప్రహ్లాదని సముద్రంలోకి విసిరినప్పుడు కింద నుంచి విష్ణువు వచ్చి ఆయన పట్టుకుని కాపాడుతాడు. తర్వాత అది మళ్ళీ అయిపోద్ది. సో తర్వాత నరసింహదేవ్ అవతరించడం, హిరణ్యకశిపుని సంహరించడం అన్ని జరిగిన తర్వాత ప్రహ్లాద్ మహారాజు ఒకసారి అంటే తను గుర్తు చేసుకుంటూ ఉంటాడు, ఏ విధంగా తన కోసం భగవంతుడు తనను కాపాడడానికి ఎన్ని విధాలుగా కష్టపడ్డాడు అని చెప్పి. ఆ గుర్తు చేసుకోవడం ఆయనకి గుర్తుకొస్తుంది, అరే నా కోసం స్వామి ఇక్కడికి వచ్చి నన్ను పట్టుకున్నాడే సముద్రం అని చెప్పి చూసుకొని చలించి అక్కడికి వెళ్ళి ఆ రూపాన్ని నేను చూడాలి, ఏ రూపంలో వచ్చి నన్ను రక్షించాడు ఆ రూపాన్ని చూడాలి నేను అని చెప్పి ఈ సింహాచలం వచ్చి ఆయన తపస్సు చేస్తారు. తపస్సు చేసినప్పుడు ఆ తపస్సుకి మెచ్చుకొని భగవంతుడు నరసింహదేవ్ రూపంలో ప్రహ్లాదునికి దర్శనమిస్తాడు. అయితే దర్శనం ఇచ్చినప్పుడు ప్రహ్లాద్ ఇంకొక కోరిక కోరుకుంటాడు, స్వామి ఈ రూపాన్ని నేను ఆల్రెడీ చూశాను, మా నాన్నగారిని చంపుతున్నప్పుడు, కానీ మా చిన్నాన్నగారిని చంపిన వరాహ రూపం నేను చూడలేదు, అది కూడా నువ్వే కాబట్టి నువ్వు నాకు ఆ రూపాన్ని కూడా చూపించువా అని చెప్పి అడుగుతాడు. అప్పటికి ఆ రూపాన్ని మా తండ్రిని చంపిన నరసింహ రూపం రెండింటికి కలిపి నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను అంటాడు. అనేటప్పటికీ అప్పుడు ఆ ప్రహ్లాదుల యొక్క కోరికను మన్నించడానికి నరసింహస్వామి వరాహ నరసింహ రూపంలో దర్శనమిస్తాడు. మెయిన్గా వరాహం, కానీ నరసింహదేవే కాబట్టి నరసింహదేవే వరాహ రూపం పెట్టారని చూపించడం కోసం ఓన్లీ తోక భాగం మాత్రమే సింహం తోక ఉంటుంది, శరీరం మొత్తం వరాహ రూపంలో ఉంటుంది, తోక మాత్రం సింహ రూపంలో ఉంటుంది. ఆ విధంగా ఆయన, అందుకని మామూలుగా మనం ఆ విగ్రహాన్ని చూస్తే మన వరాహ రూపమే కనబడుతుంది. వరాహ రూపానికి వరాహ నరసింహస్వామికి తేడా తెలియదు. ఓన్లీ ఎక్కడ తేడా అంటే ఆ తోక మాత్రమే, తోక భాగం ఒకటే, తోక ఒకటే సింహం యొక్క తోకలాగా జీవులతో ఉంటుంది. సో ఆ విధంగా ఆ తోకను బట్టి అది వరాహ నరసింహస్వామి అని చెప్పి మనం గుర్తు చేయవచ్చు, మనం పోల్చుకోవచ్చు. ఆ దర్శనం ఇచ్చి ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఇద్దరు, అంటే వరాహ రూపం కూడా ఉగ్ర రూపంలో ఉన్నాడు, హిరణ్యాక్షుని చంపుతున్నది. అలాగే ఇది కూడా హిరణ్యకశిపుని చంపేది నరసింహస్వామి కూడా ఉగ్ర రూపం, రెండు ఉగ్ర రూపాలు ఉంటాయి. కాబట్టి ఆయన ఆ రూపాలను చూసి ఎంత ప్రసన్నయ్యి, నువ్వు ఈ రూపంలో నాకు ఇక్కడ దర్శనం ఇచ్చిన రూపంలో ఇక్కడ స్థానుడు అయి ఉండు అని అడుగుతాడు. అడిగితే భగవంతుడు అంటాడు, నా రూపం చాలా ఉగ్ర రూపంలో ఉంది, ఇక్కడ ఉంటే నేను అన్నిటినీ ఇచ్చేస్తుంటాను, నేను ఇప్పుడు నన్ను శాంతపరుస్తూ ఉండాలని చెప్తాడు. అప్పుడు అయితే నీకు ఎప్పుడు కూడా చందన లేపనంతో నేను ప్రశాంతంగా ఉండేది చేస్తానని చెప్పి ప్రహ్లాదుడు చెప్తాడు. ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ వరాహ నరసింహస్వామి, ఎందుకంటే మొత్తం ఉగ్ర రూపంలో ఉంటాడు కాబట్టి డబల్ ఉగ్ర రూపం, ఎప్పుడు కూడా చందనంతో ఉంటాడు, తప్పబడి ఉంటాడు. ఓన్లీ అక్షయ తృతీయ ఒక్కరోజు మాత్రమే నిజ దర్శనం జరుగుతుంది. ఆ ఒక్కరోజు దర్శనం అయిన తర్వాత మళ్ళీ లేపు పెట్టి మళ్ళీ మొత్తం అంతా
చూసుకుంటే ఒక విధంగా చూసుకుంటే ఆయన్ని ఎంత కప్పేస్తారంటే చందనంతో అది లింగంలా కనబడుతుంది భగవంతుడు రూపం మొత్తం. సో అంత విధంగా ఆ విధంగా సంవత్సరం పొడవునా ఆయన్ని నేను చందన లేపలో ఉంచి ఒక అక్షయ తృతీయ నాడు నిజ దర్శనం ఉంటుంది కాబట్టి చాలా మంది భక్తులు వచ్చి ఆ రోజు దర్శించుకుని వెళ్తూ ఉంటారు. సో ఇది ఈ విధంగా ప్రహ్లాదుల యొక్క కోరిక మీద నరసింహస్వామి ఇక్కడ అవతరించడం జరిగింది. దీన్ని చైతన్య మహాప్రభు దర్శించారు, రామానుజాచార్యులు వారు దర్శించారు, ఆచార్య మన ప్రభుపాద వారు దర్శించారు, ఇలా బలరాముని దర్శించాడు. వీళ్ళందరూ కూడా పెద్దలందరూ వచ్చి ఇక్కడ ఈ నరసింహస్వామిని దర్శించుకోవడం అనేది జరిగింది. ఇక్కడ రామానుజాచార్యులు వారి యొక్క ఘనతను కూడా ఈ నరసింహస్వామి చెప్తారు. నేను భక్తులు అంటే స్వామికి ఎంత ప్రీతం అన్నది మనకు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ కృష్ణమాచార్య పేరు ఫుల్ పేరు మర్చిపోయాను, ఆయన ఒక భక్తుడు ఉంటాడు. ఆయన చాలా నరసింహస్వామి భక్తుడు, వరాహ నరసింహస్వామి భక్తుడు. ఎప్పుడు కవితలు రాస్తూ ఉంటాడు. ఆయన కవితలకి అందరూ ముగ్ధులైపోతుంటారు. భగవంతుడు కూడా స్వయం పిలిపించుకుని మరి వింటుండేవాడు ఆయన కవితలను కూడా నరసింహని పొగుడుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఒకసారి రామానుజాచార్యుల వారు వచ్చినప్పుడు అందరూ వెళ్ళి కలుస్తారు, ఈయన మాత్రం కలవడం. ఈయన అంటాడు, వచ్చి నన్ను కలవలేదు, నేనంత అలానికల్ గొప్ప అని, ఆయన ఒక సన్యాసి మాత్రం, నేను ఎంతో గొప్ప భక్తుడిని, నా కవితలు స్వామి కూడా వింటారు అని చెప్పి గర్వంతో ఆయన వెళ్ళకపోతే అదో రాత్రికి నరసింహస్వామి కళ్ళకు వచ్చి, నువ్వేమనుకుంటున్నావు, ఆయన భక్తి ముందు నువ్వు ఎందుకు పనికిరావు, ఆయన లోకాన్ని మొత్తాన్ని వదిలిస్తాడు, ఆయనకి నేను సేవ చేసుకోవడానికి అవకాశం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆయన నా దగ్గర రావడం కాదు, నేను ఆయన కోసం దర్శనం కోసం నేను ఎదురు చూస్తుంటే నా కోరిక మన్నించడానికి ఆయన వచ్చాడు. అటువంటి వ్యక్తి వస్తే నువ్వు దర్శనం చేసుకోకుండా కూర్చున్నావు, నువ్వు ఎంత పాపం చేసిన చెప్పి తిట్టి పెట్టి పంపిస్తే నెక్స్ట్ డే వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని రామానుజాచార్యుల వారికి శిష్యుడిగా మారుతాడు. సో ఈ విధంగా ఈ వరాహ నరసింహస్వామి ఒక నిజమైన భక్తుల్ని ఎప్పుడు కూడా ఎంత ఉగ్ర రూపంలో ఉన్నా సరే భక్తుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతో ప్రశాంతవదనంతో ఉంటాడు, భక్తుల రక్షకుడుగానే ఉంటాడు. సో ఆ విధంగా ఈ వరాహ నరసింహస్వామి అన్నది ఇక్కడ వెలిశాడు. దీని తర్వాత మనకి అది ఇది సత్యయుగంలో జరిగింది. సత్యయుగం తర్వాత అవతరణ జరిగింది. దాని తర్వాత కాలక్రమంలో చాలా పైకి కిందకి పునర్నిర్మాణం ఇవన్నీ జరిగాయి. తర్వాత మనకి మంగళగిరిలో పానకాల నరసింహస్వామి, మంగళగిరిలో ఆయన అది ఉన్నది స్వయంభు 8 క్షేత్రాలు విష్ణు స్వయం ప్రకటన అవుతాడు. అందులో మంగళగిరి ఒకటి. మంగళగిరిలో స్వామి కొండ రూపంలో, పర్వత రూపంలో అవతరిస్తాడు. ఆ పర్వతం దూరం నుంచి చూస్తే ఒక ఏనుగు రూపంలో ఉంటుంది, అందుకని దాని పేరు అస్తగిరి అని కూడా అంటారు. సో అక్కడ మంగళగిరిలో ఆ ప్రదేశంలో నమూచి అని చెప్పి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన బ్రహ్మదేవుని నుంచి వరాలు పొందడం వల్ల ఎటువంటి ఆయుధంతో కానీ, ఆయుధం అంటే పొడిగా ఉన్నా తడిగా ఉన్నా, దేంతో అలా ఏదంటే లోహంతో తయారు చేయబడిన, గాలితో పంచిపోతాలతో దేంతో తయారు చేయబడిన అటువంటి ఆయుధంతో నేను మరణించకూడదు అని చెప్పి వరాన్ని పొందుతాడు.
సో ఆ వరం వల్ల ఆయన అక్కడ ఉన్న ఋషుల్ని, దేవతల్ని, వీళ్ళందరినీ కూడా నానా హింసలు పెడుతూ ఉంటే వాళ్ళందరూ మర ఆ, వేడుకుంటారు. వేడుకుంటే అప్పుడు ఆయన నరసింహస్వామి రూపంలో వచ్చి ఆయన వధిస్తాడు, యుద్ధం చేస్తాడు. ఎలాగంటే కృష్ణా నదిలో ఉన్న ఆ నురగని, కృష్ణా నది కొంతమంది సముద్రం అంటారు, అక్కడ సముద్రం ఎక్కడ ఉందో తెలియదు. సముద్రంలో ఉన్న నురగని ఎంతటిని ఒక ఆయుధంగా చేస్తారు. ఆ నురగ ఏంటంటే అది అటు జలము కాదు, ఇటు భూమి కాదు, అంటే లోహం కాదు. అలాగే అటు పూర్తిగా పొడి కాదు, అలాగే సేపు తడి కాదు. నురగ చెమ్మ అంట. చెమ్మ అన్నది తడి కాదు, అలాగే చెప్పి పూర్తిగా పొడి కాదు. సో ఈ విధంగా ఆ నురగతోటి సుదర్శన చక్రం తయారు చేసి ఆ సుదర్శన చక్రంతో ఆయన వధిస్తాడు ఆ రాక్షసుడు. అది అప్పటికే ఆయన చాలాసేపు 1000 సంవత్సరాల పాటు యుద్ధం చేస్తారు. దాంతో నరసింహదేవ్ చాలా కోపంలో ఉంటాడు, ఉగ్రరూపంలో ఉంటాడు. అందుకని ఆయన్ని ఇప్పుడు కూడా శాంతపరచడం కోసం సత్యయుగంలో ఆయన అమృతం తాగించి ఆయన శాంతంగా ఉంచేవారట. సత్యయుగం నుంచి త్రేతాయుగం వచ్చేటప్పటికి అమృతం లేకపోయేటప్పటికి దాన్ని రోజు ఇది నెయ్యి తాగించేవారు. నెయ్యి తాగించి ఆయన శాంత రూపంలో శాంతంగా ఉంచేవారు. ద్వాపరయుగం వచ్చేటప్పుడు నెయ్యి కూడా కష్టం అయిపోతుంటే పాలు పోసి ఆయన్ని శాంతపరిచేవారు. ఇప్పుడు కలియుగం వచ్చేటప్పుడు పాలు కూడా కష్టం అయిపోతుంటే ఇప్పుడు పానకంతో ఆయనకి రోజు పానకం తాగించి ఆయన శాంత రూపంలో ఉంచుతారు. ఇక్కడ ఈ నరసింహదేవుని పాండవులు కూడా వచ్చి దర్శించారు, పూజించారు వనవాసంలో. అలాగే చైతన్య మహాప్రభు కూడా దీన్ని దర్శించారు, భక్తి సిద్ధార్థ సరస్వతి దర్శించారు, ఇలాగా పెద్దవాళ్ళందరూ కూడా దర్శించారు. ఈ పానక నరసింహస్వామిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు పానకం అంటే బెల్లం నీళ్ళు. అక్కడ బెల్లం నీళ్ళు అంటే పైన కింద తెగపడుతుంటాయి, అయినా సరే ఒక్క చీమ ఉండదు. అది గొప్పతనం. బెల్లం అంటే మామూలుగా ఎంత చీమలు పడతాయి, ఒక్క చీమ కనపడదు. అది ఇక్కడ ఈ క్షేత్రంతో ప్రత్యేకత. కడిగినా కడగకపోయినా ఒక్క చీమ కూడా ఎక్కడ కనబడదు. రెండో ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల నుంచి పానకం, పాలో అది ఏదో ఒకటి తాగిస్తూనే ఉన్నారు ఆయనకి. ఇంత తాగేస్తున్నారు, ఇంత అది ఆ కొండలో నోరు తెరుచుకుని ఉంటారు స్వామి, అందులో వేస్తున్నారు. ఇంత వేస్తున్నప్పుడు అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఎవరికి. మామూలుగా అయితే ఇప్పుడు మన వర్షాలు బాగా ఎక్కువ పడ్డాయంటే మా కొండ కింద నుంచి అక్కడ నుంచి నీళ్లు కారిపోతూ బయటకు వచ్చేస్తాయి కదా. కానీ ఇక్కడ ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఏదో ఒకటి లోపలికి వెళ్తూనే ఉంది. అయినా సరే ఎక్కడ కూడా బయటికి ఒక్క పిసిర ఏది కూడా బయటకు రాదు. ఇదంతా ఎక్కడికి వెళ్తుందంటే ఎవరికి తెలియదు. సంవత్సరాలు తరబడి, రోజులు లీటర్లు కొన్ని లీటర్లు రోజు ఇప్పుడు కూడా ఈ పానకం నీళ్ళు కూడా రోజు కనీసం డ్రమ్ములు పోస్తూ ఉంటారు. అది ఇన్ని సంవత్సరాల నుంచి పోస్తున్నారు, కొన్ని లక్షల సంవత్సరాలు. ఈ పాటికి ఎక్కడో చోట బయటికి రావాలి, కానీ ఎక్కడ కూడా ఈ మాత్రం కూడా పానకం కానీ ఏది బయటకు రావడానికి జరగదు. అదంతా ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. సో ఈ రెండు అంటే ఒకటి చీమలు పట్టకపోవడం, ఇది బయటికి రాకపోవడం, దీన్ని వెనకాల మనం అర్థం చేసుకోవచ్చు. అంటే భగవంతుడు
ఖచ్చితంగా ఇక్కడ ఆ ప్రదేశంలో స్థానుడై ఉన్నాడు. అంచేత అది ఆయన తన అద్భుతాన్ని ఆ విధంగా ఒక చీమ పట్టకుండా చూడగలుగుతున్నాడు. అది మనం ఇక్కడ మంగళగిరి నరసింహస్వామి యొక్క ప్రత్యేకత. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అది పూజారులు చేయడం కూడా చేశారు. నేను 2012 ఆ టైంలో వెళ్ళినప్పుడు ఎవరి మటుకు వాళ్ళే నరసింహదేవికి పానకం తాగించేవారు. అక్కడ పానకం ఇచ్చేవారు అంతే, వెళ్ళి మీరే తాగించుకోవాలి. ఇప్పుడు మీరు ఒక చెంబు పట్టుకెళ్ళండి, ఎంత పట్టుకెళ్ళినా సరే మీరు చెంబు పట్టుకు ఇంత చెంబు పట్టవచ్చు, ఇంత పెద్దది అవ్వచ్చు, లేదా ఇంత పెద్దది అవ్వచ్చు. ఎంత పెద్ద మీరు ఎంత పెద్దది పట్టుకెళ్ళినా కరెక్ట్గా సగం అయ్యేటప్పటికి ఆయన నోరు నిండిపోయి బయటకు వచ్చేస్తుంది. గొడవ నీళ్ళు తాగుతున్నట్టు సౌండ్ వచ్చేది. సగం అయ్యేటప్పటికి ఆగిపోద్ది, నోట్ నుంచి నీళ్ళు బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిందంటే ఆయన సమాప్తం, నిండిపోయింది అనమాట. ఆయన ఇంక తాగడం, మిగిలింది మనకు మహాప్రసాదం. ఆ విధంగా ఆ మహాప్రసాదం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడైతే మనం దూరం నుంచి ఉంటాం, ఆ పూజారులు వెళ్ళి చేస్తారు. ఇంత ముందు మా అదృష్టం, ఒకసారి నేను అలాగా నా చేతుల మీద నేనే తాగించడం జరిగింది. ఒకసారి జరిగింది, తర్వాత మళ్ళీ లేదు. సో అలాగా ఇప్పుడు ఆ అదృష్టం లేదు. ఇప్పుడు అంతా పూజారులు చేస్తారు. పూజారులు కూడా ఇలా పోస్తూ ఉంటారు. సగం పోసిన తర్వాత మళ్ళీ అది బయటకు వస్తుంది. వచ్చిందంటే ఓకే, ఆయన నిండిపోయింది, స్వీకరించారు, మళ్ళీ మిగిలిన మహాప్రసాదం. సో నెక్స్ట్ అలాగా. సో ఈ విధంగా అక్కడ స్వామి కూడా మనం తీసుకెళ్ళిన పానకంలో సగం పానకం తాగి మనకి మహాప్రసాదం ఇస్తారు. అది పానకాల నరసింహస్వామి యొక్క ప్రత్యేకత. సో ఈ విధంగా 3 స్పెషాలిటీస్. ఒకటి ఏంటంటే ఆయన ఒక చీమ పట్టకపోవడం, ఇంత యూనో బెల్లం పాకం నీళ్లు ఇంత తాగిస్తున్నట్టు కూడా ఒక చీమ పట్టకపోవడం, ఈ తాగినంత ఎక్కడికి వెళ్తుందో తెలియకపోవడం, మళ్ళీ మనం తీసుకెళ్ళిన దాంట్లో సగం మాత్రం తాగి సగం వదులుతాం. సో ఈ విధంగా ఈ 3 అద్భుతాలు కూడా బట్టి మన నిదర్శనం భగవంతుడు అక్కడ ఇప్పుడు కూడా విరాజమానుడే ఉన్నారని చెప్పి. యాక్చువల్గా అక్కడ 3 క్షేత్రాలు ఉన్నాయి, 3 మందిరాలు ఉన్నాయి. మెయిన్ మందిరం ఏదైతే పానకం తాగుతారో అది మెయిన్ స్వయంభూ. సో దాన్ని దర్శించుకున్న తర్వాత పాండవులు వాళ్ళని దర్శించుకున్నారు, పానకం తాగారు, పానకం తాగించారు అన్న అయిన తర్వాత వాళ్ళు పానకం ఆ టైంలో పాలై ఉండొచ్చు, ద్వాపరయుగం కాబట్టి. అయిన తర్వాత ఆ రూపాన్ని మెడిటేట్ చేస్తూ యుధిష్ఠిర్ మహారాజు కింద ఒక విగ్రహం తయారు చేయించి లక్ష్మీ నరసింహస్వామి మందిరాన్ని, ఒక విగ్రహాన్ని ఆయన ప్రతిష్ఠించారు. అంచేత అక్కడ ఆ కిందన ఒక నరసింహ క్షేత్రం ఉంటుంది. ఆ నరసింహ క్షేత్రం పాండవులు ప్రతిష్ఠించిన విగ్రహం. ఈ పైన కొండ మీద ఏదైతే ఉందో అది పానకం తాగే నరసింహస్వామి స్వయంభూ కొండ రూపంలో ప్రకటన. అది కాకుండా ఇంకొకటి గండమానుల స్వామి అంటారు. అంటే గండాలు గట్ట తొలగించే స్వామి అని చెప్పి పైన ఇంకొకటి కొండ మీద ఇంకొక నరసింహస్వామి ఒక జ్యోతి రూపంలో ఉంటారు. అక్కడ ఏం లేదు, అక్కడ జ్యోతి రూపంలో ఒక నిత్య అఖండ జ్యోతి ఒకటి వెలుగుతూనే ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి చాలా మంది ఎవరికైతే గండాలు ఉన్నాయో జీవితంలో ఆ గండాలు తొలగించమని అక్కడికి వెళ్ళి పూజ చేస్తారు. సో ఈ విధంగా 3 నరసింహస్వాములు మంగళగిరిలో ఉన్నారు. అందులో ఈ పానకాలను తాగే నరసింహస్వామి స్వయంభూ, కింద నరసింహస్వామి పాండవుల ప్రత్యేకంగా యుధిష్ఠిర మహారాజు ఆధ్వర్యంలో ప్రతిష్ఠించబడ్డది. ఆ పైన ఉన్నదేమో అందరూ వాళ్ళు ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ పూజ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా 3 నరసింహస్వాముల విగ్రహాలు అక్కడ ఉన్నాయి మంగళగిరిలో. ఇది మంగళగిరి యొక్క విశిష్టత.
ఇక అక్కడికి పోతే మన ఆంధ్రాలో ఇంకా దగ్గరలో ఉండేది అంతర్వేది. అంతర్వేది అన్నది ఏ, చాలా విశిష్టమైన, చాలా ప్రసిద్ధి చెందిన శాస్త్రపరంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆ ప్రదేశం అది. అంతర్వేది ఎక్కడంటే, ఎక్కడైతే గోదావరి నది సముద్రంలో కలుస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంటుందో అది ఆ దగ్గర ఉన్న క్షేత్రం, అక్కడ దగ్గరలో ఉన్న క్షేత్రం. అక్కడ చిన్న ద్వీపం ఉంది, ఒక చదరపు మైలు అంతే సైజు. ఆ ద్వీపంలో వెలిసిన ఆ ద్వీపం పేరు అంతర్వేది. అవునా? అక్కడ యాక్చువల్గా వశిష్ఠముని యజ్ఞం, శివుడిని ప్రసన్నం చేసుకొని శివుడి కోసం యజ్ఞం చేయాలనే సంకల్పంతో ఈ అంతర్వేది అనే ప్రదేశానికి వచ్చి, అంటే ఎక్కడైతే గోదావరి ఇది అక్కడ ఆ, సముద్రంలో కలుస్తుందో అక్కడికి వచ్చి ఒక శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఆయనకి యజ్ఞం చేసి ఆయన ఎంతో ఆనందపరుస్తారు. సో ఆ విధంగా అది యాక్చువల్గా శివక్షేత్రం. సో ఎంత ఫేమస్ అంటే, అక్కడ గంగా అన్నది దక్షిణ గంగా, గోదావరి దక్షిణ గంగా కూడా దక్షిణ గంగాగా పిలుస్తారు. యాక్చువల్గా ఒక విధంగా గంగాదేవి ఆమె. సో అంచేత దక్షిణ గంగాదేవి సముద్రం కలిసింది కాబట్టి ఇది గంగా సాగరంతో సమానం. అటువంటి పవిత్రమైన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశంలో శివుడు వెలిసేటప్పటికి అది కాశీగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి. కాశీ తర్వాత కాశీలాగా ప్రసిద్ధి చెందింది. అంచేత అక్కడ చాలా మంది భక్తులు ఎవరైతే కాశీ వెళ్ళారో వాళ్ళు అక్కడికి వెళ్ళి శివుడిని ఆరాధించుకుని వస్తారు అక్కడ. సో ఆ విధంగా అక్కడ శివుడిని భక్తిని చేస్తున్నప్పుడు మన హిరణ్యకశిపుని యొక్క కొడుకు అయిన కొడుకుల్లో ఒకరు రక్త రక్త విలోచన రక్త విలోచన అని చెప్పి ఒక కొడుకు ఉన్నాడు. ఆయన తన తండ్రి గారి యొక్క మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి శివుని మెప్పించడానికి తపస్సు చేస్తారు. ఇక్కడికి వచ్చి అంతర్వేది అంటే ఆ యజ్ఞం చేయడానికి వేదిక. అంటే ఎవరితోటి డిస్టర్బ్ అవ్వకుండా ఉండేది కాబట్టి అంతరంగా చాలా లోపల ఒక సీక్రెట్ ప్రదేశంలో చేశారు కాబట్టి అంతర్వేది అని పేరు వచ్చింది. ఆ వశిష్ఠముని చేసిన ఆ వేదిక, ఆ స్థలానికి యజ్ఞం కోసం సెలెక్ట్ చేసుకుని యజ్ఞం కోసం సెలెక్ట్ చేసిన ప్రదేశానికి అంతర్వేది అని పేరు ఆ విధంగా వచ్చింది. సో ఈ అంతర్వేదికి వచ్చి ఆ రక్త విలోచనుడు తపస్సు చేయడం మొదలుపెట్టాడు. వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన తపస్సు మెచ్చుకొని శివుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం ఏం కావాలని కోరుకోమంటే ఆయన అడుగుతాడు, నేను ఎవరితోటైనా నేను యుద్ధం చేసినప్పుడు ఆ శత్రువు నన్ను చంపడానికి లేదా నన్ను గాయపరిస్తే నా శరీరం నుంచి పడిన రక్తం బుట్టి కింద పడితే ఎన్ని ఇసుక రేణువున్నది తడిపిందో ప్రతి ఒక్క ఇసుక రేణు నుంచి ఒక్కొక్క రాక్షసుడు పుట్టాలి. ఆ రాక్షసుడు ఎలాంటి వాడు అంటే నా అంత బలవంతుడై ఉండాలి. మళ్ళీ చూడండి ఏమడుగుతాడు, ఎన్ని రక్త బొట్లు కింద పడుతున్నాయో ఆ ప్రతి రక్త బొట్టు ఎన్ని ఇసుక రేణువులను తడుపుతుందో ప్రతి ఒక్క ఆ ఇసుక రేణువు నుంచి ఒక రాక్షసుడు ఉద్భవించాలి. ఆ రాక్షసుడు నాలాగే శక్తివంతుడై ఉండాలి. మళ్ళీ ఆ రక్తం కింద పడితే మళ్ళీ రాక్షసుడు పుట్టుకుని రావాలి. ఆ కోరిక విని శివుడు చాలా ఆశ్చర్యపోతాడు. ఇది ఇటువంటి కోరిక ఎప్పుడు నేను ఊహించలేదు. కానీ ఏం చేస్తారో మరి, వరం ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు కాబట్టి వరం ఇస్తాడు. ఇంకా దాంతో ఆయన మళ్ళీ ఈ ఋషుల్ని వీళ్ళందరినీ వేధించడం మొదలు పెడతాడు.
అప్పుడు ఈ ఋషులు వీళ్ళందరూ కూడా వాళ్ళు నరసింహదేవుని ప్రార్థిస్తారు, వేడుకుంటారు. వచ్చి నువ్వు రక్షకుడు, భక్తుల రక్షకుడు కాబట్టి నువ్వు ఆల్రెడీ ఆయన తండ్రిని యూనో వాళ్ళ ఆ, ప్రహ్లాదుని వాళ్ళ తండ్రి నుంచి రక్షించావు, అదే విధంగా మమ్మల్ని కూడా రక్షించని చెప్పి నరసింహదేవుని ప్రార్థించుకుంటున్నప్పుడు నరసింహదేవు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమయ్యి ఈ రక్త విరోచనంతో యుద్ధం చేయడం మొదలు పెడతాడు. యుద్ధంలో భాగంగా తన సుదర్శన చక్రాన్ని వదిలి ఆయన యొక్క ఆ చేయిని గాయపరుస్తారు. ఆ రక్తం కింద పడినప్పటి నుంచి దాంట్లోంచి ప్రతి ఎన్ని ఇసుక రేణువులు రక్తంతో తడిసి అంతమంది రాక్షసులు వచ్చేస్తారు. వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఈయనలాగా బలవంతమైన బలం. వాళ్ళందరూ వచ్చేసి ఇంకా గరుత్మంతుడి మీద కూడా దండయాత్ర చేస్తారు, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా విష్ణువుకి కష్టం అయిపోతుంది. వీళ్ళు పెరిగిపోతున్న కొద్దీ ఆయనకి ఇంకా ఎక్కువ యుద్ధం చేయాల్సి వస్తుంది. చాలా తెలుసుకుంటాడు ఏంటి ఇలా అవుతుంది తెలుసుకునేటప్పుడు తన మాయాశక్తితోటి మాయాదేవి మహామాయాదేవిని తీసుకొచ్చి చెప్తాడు, నువ్వు వెళ్ళి ఒక రక్తపాటు కింద పడకుండా చేయి అని చెప్తాడు. మాయాదేవి ఆ గాయం వల్ల పడుతున్న రక్తాన్ని మొత్తం తాగేస్తూ ఉంటుంది అన్నమాట, కింద పడకుండా. ఆ విధంగా ఈ రాక్షసులందరినీ ఆయన సంహరిస్తున్నాడు. లాస్ట్కి నరసింహదేవుడు ఈ మన రక్త విలోచన కూడా సంహరిస్తాడు. సంహరించిన తర్వాత ఆ ఋషులు ప్రత్యేకంగా వశిష్ఠుడు కూడా యాక్చువల్గా సార్ మర్చిపోయాను, అయితే వశిష్ఠుమునే ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ఈయన వశిష్ఠుడికి 100 మంది పుత్రులు ఉంటారు. ఆ 100 మంది పుత్రుల్ని ఈయన చంపేస్తాడు ఈ రాక్షసుడు. అరుంధతి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ బాధపడుతుంటే ఆ బాధ చూడలేక ఉపశమనం కలిగించడానికి ఈ రాక్షసుని సంహరించడం వల్లైనా ఈ ఉపశమనం కలుగుతుందని చెప్పి వశిష్ఠుడు ప్రార్థిస్తాడు నరసింహదేవిని. సో ఆ ప్రార్థన మీదకి ఈయన వస్తాడు. సో వచ్చి ఈయన చంపిన తర్వాత అప్పుడు వశిష్ఠుమని నరసింహదేవిని వేడుకుంటాడు, స్వామి నువ్వు ఇలాగ వచ్చావు కాబట్టి మాకు ఎలాగో ఇప్పుడు పిల్లలు లేరు, ఆ దుఃఖాన్ని మర్చిపోవడానికి నిన్ను ఆరాధించుకుంటూ మీ సేవలో మేము ఉండిపోతాం, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వేడుకుంటే వశిష్ఠుముని యొక్క ప్రార్థనకి ఇది నరసింహస్వామి అక్కడ ఉపస్థితుడైపోతాడు. ఆ విధంగా అక్కడ ఆయన అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి రూపంలో చేస్తారు, విరాజమానులు అవుతారు. అయితే అక్కడ ఈ మాయాశక్తి ఏదైతే ఉందో ఆమె ఈ రక్తాన్ని తాగేసిన తర్వాత ఆ మళ్ళీ రక్తాన్ని మళ్ళీ బయట కట్టుతుంది. అది ఎంత అంటే ఆ రక్తం అంతా ఒక పెద్ద నదిలా ప్రవహిస్తుంది. అందుకనే ఆ నది పేరు అక్కడే పుడుతుంది, అక్కడే ప్రవహించి అక్కడే సముద్రంలో కలుస్తుంది. ఇంకేత ఆ నది పేరు రక్తకుల్య నది. సో అంతర్వేదికి 2 పక్కల సముద్రం ఉంటుంది, తూర్పు వైపుని దక్షిణ వైపుని. పశ్చిమ వైపునేమో గోదావరి నది ఉంటుంది, ఉత్తర వైపుని రక్తతుల్య నది. ఈ విధంగా 4 వైపులా మధ్యలో నీళ్ళుండి మధ్యలో ఈ అంతర్వేది ద్వీపం ఉంటుంది. సో అయితే ఇక్కడ స్వామి చాలాసార్లు చాలా లీలలు చేశారు. ఒక రుచి అని చెప్పి ఒక భక్తుడు ఈ నరసింహదేవ్ కోసం అక్కడ పూలు పండిస్తుండేవాడు. అవి ఎంతో సుగంధ భరితమైనవి. అవి చూసి ఇంద్రుని యొక్క కుమారుడు
ఆ పువ్వుని దొంగలించుకుని తీసుకెళ్ళిపోవడం మొదలుపెట్టాను. చాలా బాగున్నాయి, నేను నేను తీసుకెళ్తాను చెప్పి ఆయన భోగించడం తీసుకెళ్ళిపోతున్నాను. చేసేటప్పటికి ఆయన ఈ రుచి చాలా బాధపడుతుంటాడు. అరే నేను ఇంత కష్టపడి చేస్తున్నాను, భగవంతుడి పూలు లేకుండా పోతున్నాయి, ఏమైపోతున్నాయి, ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి ఎంత కాపలా కాసినా కనబడ్డు. ఎందుకంటే ఆయన దివ్య పురుషుడు కాబట్టి దేవతలు చూడలేరు, కాబట్టి నరులు దేవతలు చూడలేరు కాబట్టి కనబడ్డాడు. ఇంకా వచ్చి నరసింహస్వామిని వేడుకుంటాడు, స్వామి ఏమిటి ఇది, ఏం చేయాలి అని. అప్పుడు నరసింహస్వామి కల్లో కనిపెట్టాడు, నువ్వు ఏవైతే నాకు అర్పించావో మిగిలిన ఆ పువ్వుల్లో ఉన్న ఆ నిర్మాల్యం అంటే తీసినవన్నీ ఆ అక్కడక్కడ ఆ తోటలో వేసేయి అని చెప్తాడు. అలాగే అని చెప్పి ఆయన అక్కడక్కడ వేసేస్తాడు. వేసేస్తే ఈ ఇంద్రజాలక పుత్రుడు వచ్చి ఆ పువ్వులు తెంపుకోవాలని తీసుకెళ్లాలని చెప్పేది ఇంట్లో ఈ నిర్మాల్యాన్ని కూడా తొక్కేస్తాడు. ఆ తొక్కడం అది అపరాధం కాబట్టి ఆ అపరాధానికి ఆయన తన యొక్క శక్తిని అంతటిని కోల్పోయి ఇంకా దివ్య శక్తిని కోల్పోతాడు. కోల్పోవడం వల్ల ఆయన స్వర్గలోకానికి వెళ్ళలేకపోతాడు. అంతేకాదు ఈ పువ్వులు ఏవి కూడా కనపడలేదు ఆయనకి, పువ్వులు కూడా చూడలేకపోతున్నాడు, అందులో అయిపోతాడు. అప్పుడు ఆయన యొక్క ఆయన ఏ రథం మీద వచ్చాడో రథసారథి అంటాడు, స్వామి మీరు ఇలాగా తప్పు చేయడం వల్ల ఇవి నరసింహస్వామి కోసం వెచ్చించినవి మీరు భోగించడానికి తీసుకెళ్తున్నారు, ఈ విధంగా ఇలా జరిగింది, ఇంచేత మీరు ఆయన వేడుకోండి అని చెప్పి నరసింహదేవునికి క్షమాపణ అడుగుతూ ఆయన కోసం తపస్సు చేసి ఆయన మెప్పించండి అని చెప్తే ఆయన అక్కడ తపస్సు చేసి 1200 సంవత్సరాలు తపస్సు చేసి నరసింహదేవుని మెప్పించి మళ్ళీ తన యొక్క శక్తిని తిరిగి పొంది పాప విమోచన వెళ్ళిపోతాడు. సో ఈ విధంగా ఈ నరసింహస్వామి ఇంద్రుని యొక్క పుత్రుడిని తన యొక్క శాపం నుంచి దూరం చేస్తాడు. అదేవిధంగా సంతను మహారాజు కూడా ఒకసారి శపించబడతాడు. ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఇదే విధంగా నరసింహదేవుడిని ప్రార్థించి ఆ శాప విమోచన అవుతాడు. సో ఈ విధంగా ఇక్కడ నరసింహస్వామి చాలా ప్రత్యేకత. తర్వాత కాలక్రమంలో ఈయన మళ్ళీ కనుమరుగైపోయాడు. కలియుగ ఆరంభంలో కేశవదాస్ అని చెప్పి ఒక ఆవులు కాసుకునే ఒక గొల్లవాడికి ఒక ముసలివాడు వచ్చి చెప్తాడు, ఇలాగా నేను ఇక్కడ నరసింహస్వామి ప్రకటన అయ్యాడు అని బయటికి తీయండి అని చెప్పి వెళ్ళి ఊరి పెద్దలు కానీ చెప్పి తీసుకొచ్చి తీయించని చెప్తాడు. ఆయన నమ్ముతాడు, మా ముసలివాడు చెప్పిన మాటలకి ఇంకా ముగ్ధుడైపోయి నమ్ముతాడు. కానీ కొంచెం వాళ్ళు వెళ్తున్నప్పుడు డౌట్ వస్తుంది, అరే నేను ఎవరో ముసలివాడు చెప్పిన అది నిజమో కాదు ఎలా తెలుస్తుంది, వెనక్కి చూసేటప్పటికి ముసలివాడు లేడు, కానీ దూరంలో ఒక విగ్రహం లాగా ఉండిపోయాడు. విగ్రహ రూపం, నరసింహస్వామి విగ్రహ రూపంలో ఉండిపోయాడు. అంటే నరసింహస్వామి వచ్చి ఇచ్చేసాడు. చూసేటప్పటికి ఇంకా అది వెళ్ళి చెప్పేటప్పటికి ఇంకా పెద్దలందరూ వస్తారు, వచ్చి ఆయనకి ఆ నరసింహస్వామి విగ్రహం సగం కనబడుతుంది. దాన్ని మొత్తం పూజలు చేసి బయట తీసి దాన్ని ప్రతిష్ఠించి మళ్ళీ మందిరం కట్టిస్తారు. అయితే ఆ మందిరం కట్టించడానికి అప్పట్లో ఒక నరేంద్ర లక్ష్మీ నరసింహరావు అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు. ఆయన భద్రాచలం నుంచి కలపని ఆర్డర్ చేశాడు. అయితే కలప ఎంత ఆర్డర్ చేసేటప్పటికి ఆర్డర్ చేశాడు, పేమెంట్ అయిపోయింది, అంత అయిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ దొరకడం లేదు. సో చాలా రోజులు వాళ్ళ మనుషులు వెళ్ళి చాలా ప్రయత్నం చేశారు, రకరకాల ప్రయత్నం చేసినా ఎవరు రావడానికి తయారు లేదు. సమూహం అది ఎప్పుడు లేనిది అప్పుడు అవడం లేదు. దాంతో ఏం చేశారంటే వీళ్ళు నిరుత్సాహపడి వాళ్ళే తర్వాత మేము మళ్ళీ ఎప్పుడు కుదురుతా అప్పుడు తీసుకొస్తామని చెప్పి ఆయన ఏం చేశారు, ఏవైతే కొనిసారో అన్నిటి మీద అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి అని చెప్పి పేర్లు రాసేశారు. కొండ చెక్ మోదులు ఏదైతే ఉన్నాయి లాక్స్ అంటే చెక్క కర్రల మీద
తర్వాత ఏమంటారు వాటిని? ఆ, దొంగల ఆ, దొంగల మొద్దులు దొంగలు వాటి మీద రాసి వచ్చేసారు. ఈ నరసింహరావు అన్న ఆయనకి చాలా బాధ కలుగుతుంది. అరే నేను ఇంత కష్టపడి చేస్తున్నాను, స్వామి ఎందుకు ఇలా చేస్తున్నాడు? స్వామిని వేడుకుంటుంటాడు. ఎంత వేడుకున్నా ఏం అవడం లేదు, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కుదరడం లేదు, ఏం అవడం లేదు. ఇంకా ఆయన కోపం వచ్చి నువ్వు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆయన ఇంకా ఉపవాసం మొదలు పెడతాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏంటి నాకు తెలియాలి, ఏం తప్పు జరిగింది, ఎందుకు ఇక్కడ ఎప్పుడు లేనిది ఇలా ట్రాన్స్పోర్టేషన్ దొరకపోవడం అంటే ఎప్పుడు లేదు. ఎందుకంటే అక్కడ భద్రాచలం కొత్తగూడెం అది అది ఫారెస్ట్ ఏరియా, చాలా మంది కొనుక్కుంటుంటారు, తీసుకెళ్తుంటారు. అన్ని ఎంతంటే ఈసారి ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది నువ్వు కావాలని చేస్తావని చెప్పి ఆయన ఇంకా ఉపవాసం ఉండి ఆయన వేడుకుంటుంటే 3 రోజులు ఉపవాసం ఉండేటప్పటికి ఇంకా ఏం చేస్తారంటే ఇంకా సడన్ గా పెద్ద తుఫాన్ వస్తుంది. పెద్ద తుఫాన్ వచ్చి గోదావరి మొత్తం పొంగిపోతుంది. పొంగి పొరలి ఏవైతే పేర్లు రాసున్నాయో ఆ చెక్కలన్నిటిని తీసుకొచ్చి అందరి తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. సో ఆ 3వ రోజు తర్వాత అక్కడ చూసేటప్పటికి ఎన్ని చెక్కలైతే కొన్నారో, ఎన్ని చెక్కల మీద అయితే లక్ష్మీనరసింహ పేరు రాశారో అన్ని చెక్కలు అక్కడికి వచ్చేసాయి. సో ఆ విధంగా భగవంతుడు స్వయం ఆ చెక్కను అక్కడ తెచ్చుకున్నాడు. దాని తర్వాత కట్టారు. మళ్ళీ అది కాలక్రమంలో మళ్ళీ మళ్ళీ అది యూనో మళ్ళీ శిథిలం అయిపోయింది. మళ్ళీ కట్టాలని చెప్పి మళ్ళీ దాన్ని ప్రయత్నం జరుగుతుంది. భక్తులందరూ కూడా యూనో అక్కడ ఒక బెండమూరు లంక అని చెప్పి ఒక ఉంటుంది. అక్కడ ఒక పెద్ద వ్యాపారి ఉంటాడు. ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి అందరూ అడుగుతారు, ఇలాగా మనం చేయాలనుకుంటున్నాం, మీరు తలుచుకుంటే చేయగలుగుతారు, మీరు చేయండి, సహాయం చేయండి అంటే ఆయన నేను చేయని చెప్పి నిరాకరిస్తారు. నిరాకరిస్తే ఆయనకి 2 కొడుకులు ఉన్నారు, రంగనాథ, కృష్ణ అని చెప్పి. వాళ్ళిద్దరి కళ్ళలోకి భగవంతుడు నరసింహదేవుడు కళ్ళలో వచ్చి చెప్తాడు, ఇలాగ నాకు మందిరం కట్టించండి అని చెప్పి. వాళ్ళిద్దరూ తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం. సో ఆయన అక్కడ వాళ్ళ కొడుకులకు కూడా ఆయనకి భగవంతుడు కల్లా వచ్చి చెప్తాడు, ఇలాగా నా మందిరాన్ని మీరు పునర్నిర్మించండి అని చెప్పి. వాళ్ళు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఇలాగా మాకు కూడా వచ్చింది. ఇంకా కొడుకులు కూడా చెప్పేటప్పటికి ఇంకే స్వయం భక్తులు వచ్చి అడుగుతున్నారు, కొడుకులు కూడా చెప్తున్నారు మాకు నరసింహస్వామి కల్లా వచ్చి చెప్పారని చెప్పి. అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తారు. అయితే అప్పుడు అంటాడు, నేను వ్యాపార నిమిత్తం 7 నౌకల్ని బయట పంపించాను, ఆ సంవత్సరం పైన అయిపోయాయి, ఇంతవరకు ఏవో వాటి తరకు అంచనా కూడా తెలియడం లేదు. అవి పోయాయో వచ్చాయో ఏమవుతున్నాయో అసలు ఉన్నాయా మునిగిపోయా ఏమో కూడా తెలియడం లేదు. ఒకవేళ భగవంతుడు నాతో మందిరం కట్టించుకోవాలనుకుంటే ఆ 7 నౌకలు మళ్ళీ తిరిగి వస్తే దాంట్లో ఉన్న ధనాన్ని మొత్తాన్ని నేను భగవంతుడికి డొనేషన్గా ఇచ్చేస్తాను అని చెప్పి ఆయన వాళ్ళ కొడుకులకి చెప్తాడు. అంతే, అది ఆయన చెప్పిన వారం రోజుల్లో ఆ మొత్తం 7 నౌకలు తిరిగి వెనక్కి వచ్చేస్తారు. వస్తే ఆయన మాట ప్రకారం ఆ 7 నౌకల్లో ఉన్న ధనాన్ని మొత్తాన్ని ఈ అంతర్వేది మందిర పునర్నిర్మాణానికి చేసి 1923లో దాన్ని ముగిస్తాడు. అంటే ఆ నిర్మాణ కార్యక్రమం మొత్తాన్ని పూర్తి చేసి మళ్ళీ దాన్ని తిరిగి ఓపెన్ చేస్తారు. ఈ విధంగా శివుడి స్వామి ఇక్కడ చాలా లీలలు చేస్తూ అద్భుతమైన ఇచ్చేస్తారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ నరసింహదేవితో పాటు కూర్మావతారం కూడా అక్కడ అవుతుంది. ఒకసారి ఒక చేపలు పట్టేవాడు వెళ్ళి చేపలు పడుతున్నాడు.
చేపలు పడతాను వేస్తే దాంట్లో ఒక పెద్ద ఇంత పెద్ద రాయ పెడుతుంది. పెడితే ఆయన ఫస్ట్ చేపలు పని తీస్తే చూస్తే ఒక రాయ, ఏం రాయ తెలియదు. దాన్ని మళ్ళీ కింద తీసుకెళ్తాడు రాయ అని చెప్పి, మళ్ళీ వేస్తే మళ్ళీ అదే వస్తుంది. అరే ఇక్కడ వస్తుందని చెప్పి అక్కడి నుంచి వేరే వేరే చోటుకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ చేపలు పట్టడానికి మొదలు పెడతాడు. అక్కడ కూడా మళ్ళీ ఈ రాయే వస్తుంది వలలోకి. రావాలనేది దీన్ని మాట్లాడితే వస్తుందని చెప్పి దీన్ని ముక్కలు చేద్దామని చెప్పి ఆయన ఏం చేస్తారంటే దాన్ని తీసుకొచ్చి ఇంకో పెద్ద రాయికేసి నేలకేసి కొడతాడు. రాయికేసి కొడతాడు. కొట్టగానే దాంట్లో రక్తంలో కాపుతుంది. భయపడిపోయి బాబాయ్ అని చెప్పి ఇంకా దాన్ని తీసి నదిలో వదిలేసి పారిపోతాడు. ఏం చేయాలి అర్థం అవ్వదు. అంతేకాకుండా అక్కడి నుంచి ఆయనకి భయానికి ఆ ఫీవర్ వచ్చి ఆయన స్పృహ తప్పి పడిపోతాడు. అంటే స్పృహ కోల్పోతాడు, కోమాలోకి వెళ్ళిపోతాడు. ఆ కోమాలో ఆయనకి మళ్ళీ ఆ శిల అవన్నీ గుర్తుకొచ్చి శిలాలోంచి ఒక ఆకారం గుర్తుకొస్తాడు. వచ్చి నేను కూర్మ అవతారాన్ని, అంచేత నువ్వు ఇక్కడ గ్రామ ప్రజలకు అందరికీ చెప్పి నన్ను ఇక్కడ ప్రతిష్ఠించి ఈ నరసింహస్వామితో పాటు నాకు కూడా ఎప్పుడు పూజలు జరిగేటట్టుగా చెయ్యి అని చెప్పి చెప్తాడు. అది చెప్పి ఆయన మాయమైపోయిన అదృశ్యం అయిపోయిన నెక్స్ట్ క్షణమే ఆయన యొక్క మొత్తం ఆ ఫేవరు మొత్తం అన్ని తగ్గిపోతాయి. ఆయన గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. మళ్ళీ వెళ్ళి వాళ్ళే చెప్తే దాంట్లో మళ్ళీ పడుతుంది. ఆ సెలవు తీసుకొచ్చి అక్కడ నరసింహ స్వామి మందిరంలో ప్రతిష్ఠిస్తారు. శాలిగ్రామ ప్రతిష్ఠించి వరాహదేవుడిగా ఆయన పూజించడం జరుగుతుంది. అంచేత అక్కడ అంతర్వేదిలో నరసింహదేవుడితో పాటు వరహ కూర్మదేవుడు కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ విధంగా అక్కడ అంతర్వేది నరసింహస్వామి యొక్క ప్రత్యేకత. అది చాలా అద్భుతమైన స్వామి. మరి దాని తర్వాత ఇంకా ఆంధ్రాలో ఇది రాజమండ్రి దగ్గరలో ఉంది. రాజోల అమలాపురం చాలా దగ్గర. ఇంకా అక్కడ నుంచి చూసుకుంటే నెక్స్ట్ కదిరి లక్ష్మీ నరసింహస్వామి. కదిరి అన్నది యాక్చువల్గా కదిరి ఇప్పుడు, కానీ అది యాక్చువల్గా కద్రి. ఒత్తు ఖాద్రి, ఖా ప్లస్ అద్రి. అద్రి అంటే కొండని, ఖ అంటే విష్ణు యొక్క పాదం. విష్ణు పాదాలతో స్పృశించిన కొండ అని అర్థం. ఆ కదిరి తర్వాత కదిరి అయింది. అదొకటి. ఇంకోటి కూడా అంటారు, యాక్చువల్గా కదిరి అంటే మర్రి చెట్టు అని అర్థం. కదిరి అంటే మర్రి చెట్టు. అంచేట ఆ మర్రి చెట్టు, ఒక ప్రసిద్ధి చెందిన మర్రి చెట్టు అక్కడ ఉండడం వల్ల ఆ ప్రదేశానికి పేరు కదిరి అని వచ్చింది. రెండు చెప్తారు. కదిరిలో కూడా మొట్టమొదటి నరసింహస్వామి, ఇక్కడ ప్రత్యేకమైన నరసింహస్వామి ప్రత్యేకత అంటే ఈ నరసింహస్వామి చెక్కతో చేయబడ్డారు. జగన్నాథపురిలో ఎలాగైతే జగన్నాథ విగ్రహాలు చెక్కతో చేయబడ్డాయో, కదిరిలో కూడా నరసింహస్వామి చెక్కతో చేయబడిన నరసింహస్వామి, చెక్కతో ఆగమిస్తారు. ఇక్కడ చెప్తారు, నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపడానికి ఎంత ఉగ్ర రూపంతో, ఎంత ఉగ్ర భావంతో, అదే ఉగ్రభావంతో ఇక్కడ ప్రకటన అయ్యారని చెప్తారు. అంచేత ఇక్కడ ఈ కదిరి ఇది త్రేతాయుగం స్టార్టింగ్ లో ఇక్కడ ప్రత్యక్షమైన స్వామి ఇక్కడ ఒక భక్తుడికి. సో అక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈ నరసింహస్వామి అష్టభుజంలో ఉన్న నరసింహస్వామి, అష్టభుజ రూపం. ఇక ప్రత్యేకంగా అష్టభుజ రూపం, ఏకైక అష్టభుజ రూపంలో ఉన్న నరసింహస్వామి. రెండోది చెక్కతో తయారు చేయబడింది.
మూడోది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆయనకి ఎప్పుడు కూడా చెమటలు పడుతూనే ఉంటాయి ఈ నరసింహస్వామి. ఎలాగ ఉంటాడంటే ఎప్పుడు కూడా నరసింహస్వామి అక్కడ అభిషేకం ఇప్పుడే అయ్యి ఇంకా తొడవలేదన్నట్టుగా ఉంటాడు. ఎన్నిసార్లు చూసినా సరే మళ్ళీ 5 నిమిషాలు మళ్ళీ ఆయన ఇప్పుడే అభిషేకం చేసి తొడవకుండా వదిలేశారు అన్నట్టుగా అంటారు. అది ఇక్కడ కదిరి నరసింహస్వామి కారణం. సో అయితే ఇక్కడ భృగుముని కూడా వచ్చి ఈయన్ని పూజించారని చెప్తారు. అంటే భృగుముని అక్కడ రోజు స్నానం చేసి భగవంతుని ఆరాధించడానికి ఒక కొలను తయారు చేస్తున్నాడు. ఆ కొలను పేరు భృగు కొలను అని కూడా అంటారు. ఆ భృగు కొలను ఇప్పటికే ఉంది. అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ చాలా మంది అక్కడ స్నానం చేసి భగవంతుని దర్శించుకుంటారు. ఈ విధంగా అక్కడ కదిరి యొక్క నరసింహస్వామి యొక్క అది విశిష్టత. సో దాని తర్వాత పెంచలకొండ ఏదంటే పెనుశిల అంటారు. పెనుశిల అంటే శిల అంటే విగ్రహం, పెను అంటే పెను వేసుకోవడం, పెను వేసుకోవడం అంటే ఆలింగనం చేసుకోవడం. సో ఇక్కడ నరసింహస్వామి కూడా రెండు శిలలు ఒకదానికి ఒకటి పెన వేసుకుని నరసింహస్వామి రూపంలో వస్తాడు. 2 శిలలతో తయారు చేయబడిన నరసింహస్వామి, అది దీని విశిష్టత. మామూలుగా అంతా ఒకే శిల అయితే ఇక్కడ 2 శిలలతోటి చేయబడిన నరసింహస్వామి. ఎందుకు 2 శిలలతో తయారు చేయబడ్డారు అంటే ఇక్కడ చెప్తారు, నరసింహస్వామి అహోబిలంలో హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఆ ఉగ్ర రూపంలో తిరుగుతూ ఉంటాడు అటు ఇటు. తిరుగుతుంటే ఆ ఉగ్ర రూపంతో ఆయన గర్జించుకుంటూ తిరుగుతూ ఉంటాడు. శాంతింపు చేయడానికి ఎవరు శాంతింపు చేయలేకపోతుంటారు. లక్ష్మీదేవిని చూసినా సరే కూడా ఆ లక్ష్మీదేవిని చూసినా సరే ఆయన ప్రసన్న అవ్వలేదు. యాక్చువల్గా ఇది చెప్తారు, అది లక్ష్మీదేవి ఒకసారి నారదమునితో మాట్లాడుతున్నప్పుడు నారదముని లక్ష్మీదేవిని ఒప్పించి తన యొక్క సౌందర్యం అంతటిని ఒక మామిడి పండులో దాయిస్తాడు. ఆ మామిడి పండు ఏమో తర్వాత కొండ జాతి వాళ్ళు చెంచులు అనే ఒక జాతి ఉంటుంది. ఆ రాజుకి సంతానం లేకపోతే ఆ రాజుకి ఈ మామిడి పండు తినమని చెప్తాడు నారదముని. తిని ఆమెకు ఒక అందమైన అమ్మాయి పుడుతుంది. ఆమె పేరు లక్ష్మి యొక్క అంశం కాబట్టి, లక్ష్మి యొక్క అందం కాబట్టి ఆ అందం, సౌందర్యం, సౌమ్యత అవన్నీ కూడా ఆమెలో ఉంటాయి. లక్ష్మీదేవిలో అన్ని కోల్పోతుంది, ఎందుకంటే అవన్నీ అక్కడ ఆ పండులో పెట్టేసింది కాబట్టి. అంచేత నరసింహస్వామి లక్ష్మీదేవిని చూసినా సరే ప్రసన్న అవ్వలేదు అని చెప్తారు. ఆయన ఉగ్ర రూపంతో తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ పెంచలకొండకి వచ్చినప్పుడు అక్కడ పెంచలకొండలో చెంచు లక్ష్మి ఈ తెగకు చెందిన వాళ్ళందరూ ఉంటారు. అక్కడ ఈ చెంచు లక్ష్మిని చూసి భగవంతుడు ప్రసన్న అయిపోతాడు. ప్రసన్న వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకుని అక్కడ ఉండిపోతాడు. అంచేత అక్కడ ఉగ్ర రూపంలోనూ ప్రకటన అయ్యాడు, ప్రసన్న రూపంలో 2 ప్రకటన అయ్యాడు. కాబట్టి ఆ రెండు శిలల తాలూకా ప్రత్యేకతోటి 2 శిలలు ఒకదానికి ఒకటి ఇలాగా పెను వేసుకున్నట్టుగా దాన్ని అందుకని పెనుశిల అని చెప్తారు. పెను వేసుకోవడం, ఆలింగనం చేసుకున్నాడు. సో పెనుశిల లక్ష్మీ నరసింహ అంటారు. అంటే ఆ 2 శిలలు ఒకదానికి ఒకటి ఆలింగనం అంటే ఒక ఉగ్ర రూపం, సౌమ్య రూపం రెండు కలిపి అక్కడ ఉన్నట్టుగా ఆ పెనుశిల అని చెప్పి అక్కడ నరసింహస్వామి అక్కడ దర్శనమిస్తాడు అందరికి. సో ఇక్కడ కూడా ఆయన ఈ స్థలం యాక్చువల్గా ఈ పెంచలకొండ స్థలం అన్నది కణ్వ ఋషి యొక్క తపోస్థలం. ఈ తపోస్థలంలో ఈ స్వామి వెలిశారు. ఈ వెలవడం అనేది తర్వాత కణ్వ ఋషి కూడా అక్కడికి వచ్చి త్రేతాయుగంలో కణ్వ ఋషి కూడా వచ్చి ఆయనకి ఉపచర్యాలు చేయడం అన్ని కూడా చేస్తారు నరసింహస్వామికి. ఈ విధంగా అక్కడ
అది పెంచుల కొండ కాబట్టి పెంచుల కొన అంటే పెంచుల కొన అంటారు. కొన అంటే వ్యాలీ అని అర్థం. పెంచుల కొన లక్ష్మీనరసింహ స్వామి అంటారు, లేకపోతే పెనుసిన లక్ష్మీనరసింహ స్వామి అంటారు, రకరకాల పేరుతో ఆయన పిలుస్తారు. ఈ విధంగా అక్కడ అది పెంచుల కొండ యొక్క లక్ష్మీనరసింహ స్వామి. దీని తర్వాత మిగిలింది వేదాద్రి. వేద ఆద్రి. వేద అంటే వేద, అద్రి అంటే కొండ. అంటే వేదాలే కొండ రూపంలో ప్రకటనయ్యి స్వామిని వారి యొక్క శిరస్సు మీద కూర్చోబెట్టుకొని ఇచ్చేస్తున్నా కానీ వేదాద్రి అని పేరు వచ్చింది. ఇక్కడ చెప్తారు బ్రహ్మదేవుడు నుంచి ఆ బ్రహ్మదేవుడు తన వేదాన్ని మొత్తాన్ని దొంగలించుకుని వెళ్ళిపోయినప్పుడు మత్స్యావతారంలో వచ్చి రెండు సార్లు జరుగుతుంది ఇది. ఒకటి మధు కైతవుల కింద వస్తాడు, అది వరాహ రూపంలో వచ్చి వాళ్ళని వధిస్తారు. వాళ్ళు మత్స్య రూపంలో కూడా వచ్చారు. మత్స్య రూపంలో వచ్చిన పేర్లు ఆయన రాక్షసు పేరు ఏం పేరంటే సోమకాసురుడు. సోమకాసురుడు అని చెప్పి రాక్షసుడు ఆయన దీన్ని దొంగలించి సముద్రంలోకి వెళ్ళిపోతారు. సో మత్స్య రూపంలో వెళ్ళి ఆయన చంపి మళ్ళీ వేదజ్ఞానం వెనక్కి తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చిన వేదాలన్నీ కూడా ఒక పురుష అవతారం, అంటే మనిషి అవతారం వచ్చి ఆయన వేడుకుంటారు, స్వామి మీరు మమ్మల్ని రక్షించినందుకు మేము మీకు సేవ చేయాలనుకుంటున్నాం, మంచిగా మిమ్మల్ని మా శిరస్సు మీద కూర్చోబెట్టుకొని మేము మీ పాదాలకు మేము సేవ చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి అంటే, అప్పుడు స్వామి అంటాడు, ఓకే నేను తప్పనిసరిగా మీ కోరికను తీరుస్తాను, కానీ ఇప్పుడు కాదు. నేను సత్యయుగంలో మళ్ళీ నరసింహస్వామి రూపంలో అవతరించినప్పుడు, నరసింహస్వామిగా అవతరించి నా ప్రహ్లాదాన్ని రక్షించడం కోసం హిరణ్యకశిపుని చంపిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను. అప్పటి వరకు మీరు ఇక్కడ కొండ రూపంలో ఇక్కడ ఉండండి అని చెప్తారు. అది ఎక్కడ ఉండాలి అంటే అప్పుడు చెప్తారు, కృష్ణవేణి నది అక్కడ ఆల్రెడీ ఉంది, ఆ కృష్ణవేణి నదిలో మీరు కొండ రూపంలో ఉండండి అని చెప్తారు. అయితే కృష్ణవేణి నది కూడా కృష్ణవేణి కూడా నరసింహస్వామిని ఇప్పటి నుంచో వేడుకుంటుంటుంది, స్వామి నీకు నేను సేవ చేసుకున్న భాగ్యం నాకు కలిగించింది. సో ఆ విధంగా లక్ష్మి ఆమె కోరిక మీ కోరిక రెండు కోరికలు తీరినట్టు అవుతాయి, నేను అప్పుడు వస్తానని చెప్పి ఆయన చెప్తారు. కానీ నేను వచ్చి ఒక రాదు పంచమూర్తుల్లో వస్తానని చెప్తారు, వచ్చి చెప్పేసి వెళ్ళిపోతారు. సో తర్వాత కొంత కాలక్రమంలో హిరణ్యకశిపుడు రావడం, హిరణ్యకశిపుని వధించడం అన్నీ జరుగుతాయి. జరిగిన తర్వాత ఆ క్రోధ రూపంలో వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. ఆయన ఇచ్చిన వాద ప్రకారం వేదాద్రి మీద శిఖరం మీద కూర్చుంటాడు జ్వాలా నరసింహ. మొట్టమొదటి విగ్రహం అక్కడ ఆ వేదాద్రి, అంటే వీళ్ళు వేదాలు పర్వత రూపంలో అక్కడ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. శాలిగ్రామ శిల పర్వత రూపంలో ఆ పర్వత రూపం పైన వెళ్ళి జ్వాలా నరసింహ తను ఇచ్చిన మాట ప్రకారం ఉగ్ర రూపంలో కూర్చుంటాడు. అది చూసి బ్రహ్మదేవుడు అనుకుంటాడు, అరే ఇటువంటి స్వామిని ఇక్కడ ఉంటే ఇక్కడ ఎవరు పూజించగలరు ఉగ్ర రూపంలో, నేను సత్యలోకం తీసుకెళ్తే నేను చక్కగా పూజ చేసి ఆయన శాంతింపజేసి చక్కగా నేను ఆయన కృపా కటాక్షాలు పొందుతానని చెప్పి ఆయన సత్యలోకానికి తీసుకెళ్తాడు ఈ జ్వాలా నరసింహమూర్తిని. కానీ తీసుకెళ్ళగానే అక్కడికి వెళ్ళేటప్పటికే వెళ్ళవే మొత్తం సత్యలోకం మొత్తం కాల్చిపడేస్తాడు జ్వాల వల్ల. ఏం చేయాలి బాబా, నేను నాకు ఇంకా పొద్దున్న ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోని చెప్పి తీసుకొచ్చేస్తాను. తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత అప్పుడు మళ్ళీ వేడుకుంటాడు, స్వామి నువ్వు ఇలాగ ఇంత జ్వాల రూపంలో ఉంటే నిన్ను ఎవరు పూజిస్తారు, ఎవరు చేసుకుంటారంటే అప్పుడు ఆయన మళ్ళీ శాంత రూపం వచ్చి శిలారూపంలోకి వెళ్తారు. అది శాలిగ్రామ నరసింహగా వచ్చి ఆయన ఈ కృష్ణా నది యొక్క నది తీరంలో నదిలో
ప్రతిష్ఠించడం జరుగుతుంది. సో ఆ విధంగా కృష్ణా నదికి కూడా సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించాడు. అక్కడ రెండోది ఫస్ట్ జ్వాలా నరసింహ, రెండోదేమో ఈ శాలిగ్రామ్ నరసింహ. అయితే అక్కడ ఆ ప్రాంతంలో ఋష్యశృంగుడు అనే, మనకు తెలుసు ఋష్యశృంగుడు త్రేతాయుగంలో ఉంటుండేవాడు. ఆయన ఋష్యశృంగుడు ఈ నరసింహస్వామిని మళ్ళీ పూజించి నాకు యోగానంద నరసింహస్వామిలో నాకు దర్శనం ఇవ్వమని చెప్పి వేడుకుంటాడు. ఆ యోగానంద నరసింహ స్వామి రూపంలో, యోగానంద రూపంలో దర్శనం ఇచ్చి ఆయన ప్రీత్యార్థం అక్కడ మళ్ళీ ప్రతిష్ఠించబడతాడు. సో ఆ విధంగా యోగానంద నరసింహ కూడా అక్కడికి వచ్చాడు. సో అక్కడ అదంతా ఆ కాలంలో మొత్తం అంతా వనం అంటే అరణ్యంగా ఉండేది కాబట్టి అరణ్యంలో దేవతలు, వన దేవతలు వీళ్ళందరూ కూడా మళ్ళీ వేడుకుంటారు, స్వామి మీరు మాకు కాకుండా ఇక్కడ ఈ వన సంపదను రక్షించడానికి మీరు మమ్మల్ని రక్షిస్తూ ఉండండి అని చెప్తారు. అలాగే అని చెప్పి వాళ్ళ కోసం వీర నరసింహస్వామి అని చెప్పి ఆ రూపంలో మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు. సో ఈ విధంగా 4 నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి రూపంలో ఒక స్వామి రూపంలో ఉన్నాడంటే స్వామి రూపంలో వస్తాం. అది విన్న తర్వాత అక్కడ గరుత్మంతుడు వచ్చి నేను కూడా తపస్సు చేసి నేను కూడా భగవంతు స్వామి యొక్క కరుణ కటాక్షాలు పొందాలని చెప్పి అక్కడ దగ్గరలో ఒక కొండ ఉంటే ఆ కొండ మీద కూర్చుని ఆయన తపస్సు చేస్తారు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు ఆ కొండ ఏ కొండ మీద తపస్సు చేసి దాని పేరు గరుడాచలం అని వస్తుంది. అది వేదాద్రి నుంచి 5 కిలోమీటర్ల వరకు. అక్కడ ఆయనకి గరుడు కూడా దర్శనం ఇస్తాడు. దర్శనం ఇచ్చి అక్కడ అడుగుతాడు, స్వామి నువ్వు నన్ను ఇక్కడ నాకు దర్శనం ఇచ్చావు కదా, ఆ దర్శనం ఇచ్చిన రూపంలో నువ్వు కనుగొనాలంటే అక్కడ వీర నరసింహస్వామి అని చెప్పి అక్కడ వీర నరసింహస్వామి రూపంలో అక్కడ దర్శనమిస్తాడు. ఈ విధంగా 5 ఒరిజినల్ రూపమైన జ్వాలా నరసింహ, కృష్ణా నది యొక్క కోరిక తీర్చడం కోసం శాలిగ్రామ్ నరసింహ, అలాగే ఋషిశృంగి ముని యొక్క కోరిక తీర్చడం కోసం యోగానంద నరసింహ, అలాగే వనదేవతలందరికీ కోరిక తీర్చుకుని లక్ష్మీ నరసింహ, గరుత్మంతుని కోరిక తీర్చడం కోసం వీర నరసింహ. ఇలాగా 5 నరసింహ రూపంలో ఆ కొండ మీద, వేదాద్రి కొండ మీద భగవంతుడు విరాజమానుడే ఉన్నాడు. ఈ విధంగా ఇక్కడ మనం ఈ 5 చూడవచ్చు. ఈ వీర నరసింహ స్వామిని గండ బేరుండ స్వామి అని కూడా అంటారు. వీర నరసింహ లేదా గండ బేరుండ కూడా అంటారు. సో ఈ విధంగా ఈ వేదాద్రిలో చూస్తాం. తర్వాత ధర్మపురి అన్నది కరీంనగర్ జిల్లా దగ్గర ఉంది. అక్కడ కూడా ఈ స్వామి ఉగ్ర రూపంలో తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళందరూ ఋషులందరూ కూడా ఆయన వేడుకుంటారు, స్వామి నిన్ను దర్శించాలని మాకు కోరికగా ఉంది, కానీ నీ ఉగ్ర రూపాన్ని చూస్తే మాకు భయం వేస్తుంది, ఏం చేయాలో మనకు మమ్మల్ని దయించి మాకు కరుణించి మాకు నీ యొక్క రూపాన్ని పూజించుకునే అవకాశాన్ని మాకు ఇవ్వని చెప్పి వేడుకుంటే వాళ్ళందరి కోరికని మన్నించి అక్కడ ఆయన లక్ష్మీ నరసింహ రూపంలో ప్రతిష్ఠ అవుతాడు. సో అక్కడ ఆయన యొక్క రూపాన్ని చూసి యమరాజు కూడా మోహితుడితే యమరాజు కూడా అక్కడికి వచ్చి ఉండిపోతాడు. అందుకని అంటారు, ఎవరైతే ధర్మపురి వెళ్ళి నరసింహస్వామిని దర్శిస్తారో వాళ్ళకి యమపురి దర్శనం ఉండదని చెప్పి. అంటే అక్కడ ఒక్క చోటే యమరాజుకి కూడా పూజలు జరుగుతాయి. అక్కడ వెళ్ళడానికి ముందు నరసింహ స్వామి దర్శనం చేయడానికి ముందు ఎవరు యమరాజుకి దర్శనం చేసి
యమరాజుకి నమస్కారం చేసి దాని తర్వాత నరసింహదేవునికి నమస్కారం చేస్తారు, అక్కడ పూజలు జరుగుతాయి. సో ఈ విధంగా అక్కడికి ఎవరైతే ధర్మపురి వెళ్ళే నరసింహస్వామిని మనం దర్శిస్తారో వాళ్ళకి యమరాజు వల్ల బెడద లేకుండా ఉంటుంది. ఎందుకని అక్కడ యమరాజు అక్కడ ఆయన చాలా ప్రశాంతంగా భగవంతుని ఇది చేసుకుంటూ దర్శనం చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నాడు. అలాగా అది అయిన తర్వాత యాదాద్రి మళ్ళీ లాస్ట్ ఇంకా ధర్మపురి లాస్ట్ మిగిలింది యాదాద్రి. యాద యాద ఋషి యాద ఋషి అనే ఒక ఋషి ఉన్నాడు. ఆ ఋషి ఋష్యశృంగుని యొక్క కొడుకు. ఆ ఋష్యశృంగుని యొక్క కొడుకు ఆయన ఆయన ఎంత తపస్సు చేసి భగవంతుని మెప్పించి అక్కడ భగవంతుడి యొక్క భగవంతుని నరసింహదేవుని కోసం తపస్సు చేసి నరసింహదేవి యొక్క రూపాలు చూడాలని ఆనందం, అంటే ఆయన కోరిక ఉంటారు. ఏ విధంగా ఆయన చెప్పినప్పుడు ఏ విధంగా ఉన్నాడు అని ఆయన యొక్క రకరకాల రూపాలన్నీ చూస్తాడన్నమాట. ఆ చూసిన ప్రతి రూపంలోనూ ఆయన పూజించాలని కోరుకుంటాడు. అంచేత అక్కడ 5, ఒకటేమో జ్వాలా నరసింహ, ఉగ్ర నరసింహ, యోగానంద నరసింహ, మళ్ళీ లక్ష్మీ నరసింహ కూడా చెప్పాను. జ్వాలా నరసింహ, యోగానంద నరసింహ, ఉగ్ర నరసింహ, లక్ష్మీ నరసింహ, ఇంకోటి గండ పేరు నరసింహ అని చెప్పి ఐదుగురు నరసింహ స్వాములు అక్కడ ఆయన దర్శిస్తాడు. ఐదుగురు కూడా అక్కడ ప్రతిష్ఠ అవుతారు. వాళ్ళ ఐదుగురికి కూడా అక్కడ పూజ జరుగుతూ ఉంటారు. 5 రూపాయలు అక్కడ నరసింహ స్వామి ఈ యాదాద్రికి అదే యాద ఋషికి ఇస్తాడు. అయితే ఆ ఋషి ఏం చేస్తాడంటే, నువ్వు నాకు నా యొక్క శిరస్సు మీద కూర్చొని నువ్వు చేయాలని చెప్తాడు. అయితే నేను పర్వతాన్ని అవుతాను, నా పర్వతం మీద మీరు ప్రతిష్ఠించావు అని చెప్తాడు. అందుకని ఆ యాద ఋషి పర్వతంగా మారుతాడు. ఆ పర్వతం పేరు యాదాద్రి అయింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం స్వామి 5 రూపాయల్లో అక్కడ విరాజమానుడే ఉంటాడు. ఈ 5 రూపాయలకి ఇప్పుడు కూడా పూజలు జరుగుతూ ఉంటాయి అక్కడ. ఈ విధంగా ఇక్కడ యాదాద్రి త్రేతాయుగం టైంలో ఋష్యశృంగి ముని యొక్క కుమారుని యాద ఋషి యొక్క కోరిక మీద అక్కడ ప్రకటన అవుతాడు. సో ఈ విధంగా ఈ నరసింహ క్షేత్రాలు అంటే ఎన్నో ఉన్నాయి ఆంధ్రాలో. ఈ 9 నరసింహ క్షేత్రాలు ప్రత్యేకంగా విశిష్టత కలిగిన నరసింహ క్షేత్రం ఎంత పురాణమైనవి. వీటి కోసం పురాణాల వాటిల్లో ప్రస్తావన జరిగిన నరసింహ క్షేత్రాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, చిన్న చిన్నవి. వరంగల్ దగ్గర ఒక నరసింహ క్షేత్రం ఉంది. ఆ నరసింహదేవుడికి మనం అంటే ఇలాగ నొక్కుపోతుందట శరీరం. సో అలాంటి మనుషులు కూడా ఉన్నారు. మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి, ఒక పేర్లు మర్చిపోయాను. అయితే ఇక్కడ నెల్లూరు దగ్గర ఎక్కడ ఉన్నారు, ఆయన ఊపిరి తీస్తుంటాడు. అంచేత అక్కడ దీపాలు పెడితే దీపాలేమో ఇలా కదులు, అంటే ఆయన ఊపిరి పీల్చినప్పుడు ఊపిరి ఇటువైపు, వదిలినప్పుడు అటువైపు ఆ దీపం అలా కదులుతూ ఉంటుంది అట. నరసింహదేవ స్వామి ముక్కు దగ్గర పెడతారు, దీపం చూపిస్తారు. ఆ విధంగా స్వామి ఊపిరి తీర్చుకుంటున్నారని చెప్తారు. ఇలాగా ఇవన్నీ చాలా ఉన్నాయి ఇలాంటివి. కానీ ఇవన్నీ శాస్త్రపరంగా ప్రామాణికంగా లేవు, అయితే విశిష్టత కలిగి ఉన్నాయి. అలాంటి చేతలు ఇంకా చాలా ఉన్నాయి. సో వాటి కోసం ఎప్పుడైనా మళ్ళీ మనం వీలుంటే మరోసారి చెప్పుకుందాం. హరే కృష్ణ. శ్రీ నరసింహదేవ్ భగవాన్ కి జయ, శ్రీ ప్రభుపాద కి జయ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా మనం చర్చించిన? హరే కదిరిలో చక్కెరతో చేసిన రూపం అన్నారుగా ప్రభుజీ, అది ఇంకా మళ్ళీ పూరిలాగా మారుస్తారా? లేదు మార్చు. మరి అది ఇప్పటికే అలాగే ఉంటుందా ప్రభుజీ? కూడా ఉంటుందన్నారు. ఇప్పటికీ అలాగే ఉంటుంది. హరే కృష్ణ. సరే ప్రభుజీ.
హరే కృష్ణ ప్రభు. ఇక్కడ మనకి అహోబిలంలో ఇది అన్ని చేస్తారు కదా ప్రభు, అదే ప్రహ్లాదుడు లీలలు చేస్తారు కదా, చేసిన తర్వాత ఇక్కడ మంగళగిరికి వస్తారా లేకపోతే ప్రభు అది వేరే యుగంలో చేస్తారా? వేరే మంగళగిరిలో కూడా ఒక రాక్షసుని చంపుతారు కదా. మంగళగిరిలో అది వేరు, అది నమోచి అంటే రాష్ట్రం. ఆ ప్రహ్లాదుడు టైంలో వచ్చినప్పుడే ఇది కూడా చేస్తారా ప్రభు? లేదు, మళ్ళీ తర్వాత మళ్ళీ వేడుకుంటారు వీళ్ళందరూ ఋషులు. అంటే యుగానికి ఒకసారి వస్తారు కదా, అలాగే వేరే యుగంలో అలా వచ్చినప్పుడు అలా చేసి అంటారంటారా? లేదు, సత్యయుగంలోనే జరిగింది ఇది కూడా, కాకపోతే వేరే టైంలో. సత్యయుగంలో కొన్ని లక్షల సంవత్సరాలు ఉంది కదా, అవును ప్రభు. ఇదొక టైంలో జరిగింది, అదొక టైంలో జరిగింది. ఓకే. హరే కృష్ణ. అది హరే కృష్ణ. ఇంకా మంగళగిరి ప్రభుజీ గుళ్ళు ఉన్నాయి అసలు. ఆ పర్వతం ఎలాగ వచ్చింది, చాలా ఉన్నాయి, అన్నీ మేము చెప్పలేదు కానీ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఎప్పటి నుంచో డౌట్, సింహాచలంలో వరాహ నరసింహ స్వామి ఎందుకున్నారు అట్లాగా, ఓ, వెరీ గుడ్. చెంచులక్ష్మి అని ఎందుకు పేరు వచ్చింది, ఉమ్, ఇవాళ క్లియర్ అయిపోయింది ప్రభుజీ. థ్యాంక్ యూ. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. కల్వ మహర్షి అని చెప్పారు కదా, అది ప్రభు శకుంతలను పెంచిన మహర్షి అయినా ప్రభు? ఆ? శకుంతలని భర్త ఆ, దుష్యంత ఉంటారు కదా, అతను పెంచిన ఆ మహర్షి అయినా ప్రభు? ఎస్ ఎస్ ఎస్, ఆకార పురుష. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ప్రభుజీ, ఈ 9 నరసింహ స్వాములు ఇదంతా మీరు చెప్పిందంతా ఒక పీడిఎఫ్ లో ఉంటే అవైలబిలిటీ ఉంటే పెట్టరా ఒకసారి? ఏది అంటే విజువల్ వీడియోలా? ఆ, ఆ, వీడియో ఏమో, కాదు. యూట్యూబ్ లో దొరికితే చూసుకోండి, తెలిసి. ఉమ్. 9 కలిపి ఉంటాయి ఉండో తెలియదు, ఒకటి అయితే ఇండివిజువల్ గా మీరు కొడితే వచ్చేస్తుంది, నాకు సేవ దొరుకుతాయి. ఉమ్. ప్రభు ఇవన్నీ మీరు చూసారా ప్రభు? ఈ 9 లేదు, లేదు. లేదు, చూడలేదు. నేను చూసిన దర్శించారు. సింహాచలం కూడా ఒరిజినల్ చూడలేదు. పానకాల నరసింహ చూసాం, అహోబిలం చూసాం, అంతే. మిగతా ఏం చూడలేదు. చూసుకుంటాం. అహోబిలంలో ఉండే 9 నవనారసింహాలు ఉంటారు కదా ప్రభు, అవి అన్ని దీనికి ప్రతీకలా ఇవన్నీ? అవన్నీ అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పిన 9 క్షేత్రాలు చెప్పారు కదా, వాటికి లేదు, అన్ని ప్రతీకలా? నిన్న చెప్పుకున్న అహోబిలం కోసం 9, అవి 9 వైకుంఠ లోకాల్లో ఉన్న క్షేత్రాలు అవి. ఓకే. వైకుంఠంలో నవనరసింహ క్షేత్రాలు, ధాములు ఉంటాయి. ఆ నవధాములు అక్కడ ఉన్న అహోబిలంలో 9 ధాములు. సారీ, అంటే ఒక కారంజ నరసింహదేవి ధామం ఉంటుంది, భార్గవ నరసింహదేవి ధామం ఉంటుంది, అవును ప్రభు. అలాగా. ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 9 కూడా సత్యయుగంలోనే రకరకాల టైంలో జరిగిన ఇన్సిడెంట్ లేదు, కొన్ని త్రేతాయుగంలో జరిగాయి, కొన్ని త్రేతాయుగంలో జరిగాయి. అన్ని సత్యయుగంలో. వశిష్ఠం అనేది త్రేతాయుగం, అంతర్వేది త్రేతాయుగంలో అయింది. మళ్ళీ ఋషి వేదాద్రి కూడా త్రేతాయుగం టైంలో మళ్ళీ, అంటే ఆ టైంలో కూడా వచ్చింది. తర్వాత త్రేతాయుగంలో కూడా యోగానంద నరసింహ అవన్నీ కూడా అక్కడ ప్రతిష్ట ఆ టైంలో అయ్యాయి. అలాగే ఇది కూడా యాదాద్రి కూడా త్రేతాయుగంలోనే అయింది. ఇలాగ యుగాలను బట్టి. ఇప్పుడు యాదాద్రి వెళ్ళినప్పుడు అక్కడ ఇలా 5 రకాలు ఏమీ అలా కనిపించలేదు ప్రభుజీ. ఒక గుహలా ఉంది యాదాద్రిలో ప్రభుజీ. యాదాద్రి వెళ్ళినప్పుడు ఆ లోపలంతా ఒక ఈ గుహలాగే ఉంది అంతే తప్ప దానిలో ఇలా 5 ఏమీ స్పెషల్ ఉన్నాయి, మీరు చూడండి, ఉంటాయి. అవునండి, అక్కడ 5 ఉన్నాయి. ఇప్పుడు వేదాద్రిలో కూడా ఉన్నాయి ప్రభుజీ అట్లా? వేదాద్రిలో ఉన్నాయి లేదు, యాదాద్రిలో అయితే 5 విగ్రహాలు ఉన్నాయి. 5 విగ్రహాల్లో 3 విగ్రహాలు మనం క్లియర్ గా చూడగలం, మిగతా 2 విగ్రహాలు బ్యాక్ సైడ్ ఉంటాయి. అవి మనకి ముగ్గురు నరసింహ మనం చూడడానికి కావదు, ఇంకో నరసింహ ఏదో ఉంది, ఆ 2 చూడడానికి కావు, మిగతా 3 కనబడతాయి. సరే ప్రభుజీ. యాదాద్రిలో వేదాద్రి నేను వెళ్ళలేదు, మరి అది నాకు తెలియదు. వేదాద్రి నేను చూశాను ప్రభుజీ, అది నేను వెళ్ళాను. అంటే నాకు యోగానంద స్వామి ఇలాగే కనిపించింది అది. ఏది? వేదాద్రిలో ప్రభుజీ.
వేదాద్రిలోనా వేదాద్రిలో అంటే ఐదు విగ్రహాలు ఉంటాయి, పక్క పక్కన ఉంటాయి, మరి చూడాలి. అయ్యో. ఐదు విగ్రహాలు ఉంటాయి. అది ఒకటి ఏదైతే గరుడుకి దర్శనం ఇచ్చాడో అది 5 కిలోమీటర్ల దూరం. అక్కడ వేదాద్రి దూరం మెయిన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో వేరే పర్వతం మీద ఉంటాడు. సరే ప్రభుజీ, అది మిగతా 4 ఇక్కడే ఉంటాయి. సరే ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. వేదాద్రిలో అయితే యోగానంద లక్ష్మీ నరసింహ ఇద్దరు ఒకే చోట ఆలయంలో ఉంటారు. ఒకసారి నదిలో ఉంటారు, జ్వాల పైన ఉంటారు, గరుడాచలంలో అక్కడ ఆయన ఉంటారు. ఉన్నారు. సరే ఆల్రెడీ చూసారు. సరే సరే, నేను చూసాక అంత క్లియర్ గా చూడలేదు మాతాజీ. అదే మీకు అది Thank you. మరో ఈసారి వెళ్తే మీరు చూస్తాను. ఐడియా వచ్చింది కాబట్టి మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తప్పకుండా ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ప్రభు యమరాజు కరుణ కోసం ధర్మపురి వెళ్ళాలి ప్రభు. కరీంనగర్ వెళ్ళి ధర్మపురి క్షేత్రం చూడాలి తప్పకుండా. అవసరం లేదు. భగవాన్ అవసరం లేదు, మీరు మీరు వరాహ నరసింహస్వామి దగ్గరే ఉన్నారు, పర్వాలేదు, ఏ ప్రాబ్లం కాదు. ప్రభు థ్యాంక్ యూ ప్రభు. మీరు ఆయన రోజు దర్శనం చేసుకుంటున్నారు, ఇంకేం కావాలి. ఇంకా హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు, దండాలు ప్రణామం. ధన్యవాదాలు. రోజు అసలు ఇన్ని ప్రూఫ్స్, ఇంత స్టోరీ ఇంత ఉన్నప్పుడు కూడా అంతే అట్లా అతీస్ట్ ఎట్లా బిలీవ్ చేస్తారు రోజు? అంటే గాడ్ లేదని చెప్పి, అంటే ఇన్ని అసలు అంటే మన మోడర్న్ ఎడ్యుకేషన్ వల్ల మనకి ఇట్లా ఆ ఫెయిత్ మనకు పోయిందంటారు. అంటే ఎందుకు ఇట్లా మనకి ఇట్లా అయిపోయిందంటారు? మన 2 కారణాలు. ఒకటి ఏంటంటే మన సెన్స్ గ్రాటిఫికేషన్. ఇప్పుడు చూడండి, ఎలాగంటే శ్మశాన వైరాగ్యం అంటారు, తెలుసు కదా. అంటే శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడు మనందరూ చనిపోవచ్చు, ఒక రోజు ఇలాంటి అవుతుంటాయి, ఎవరు శాశ్వతం, ఇవన్నీ చెప్తుంటారు. బయటకు వచ్చాక అన్ని మర్చిపోతాం. ఎందుకని ఇక్కడికి వచ్చాక నా సంసారం నాది ఈ ఇట్లా పడిపోతాం. తెలుసు, తెలియదని కాదు, ఆ చెప్పిందంతా అక్కడ ఏదో మాట కలుతావు, అది అంత నిజంగా నమ్మే చెప్తాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ ఎంజాయ్మెంట్, నా పిల్లలు, నాది, ఈ మమకార వీటిల్లో. అదే విధంగా మనం ఈ భోగించాలనే కోరిక, భోగవాంఛల వల్ల మనకి ఇది తెలిసినప్పటికి కూడా మనం పట్టించుకోం, ఎథిస్టులా ప్రవర్తిస్తాం. ఇప్పుడు అవన్నీ నమ్ముకుంటే నేను ఏం చేయలేను, ఎవరు నమ్మేళ్ళే, ఎవరు చూసేళ్ళే, ఏదో ఒకటి పెట్టుకొని మనం తప్పించుకుంటారు సగం. అది. రెండోది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ వల్ల ఎప్పుడైతే మనకి చూడండి, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడంటే మనకి ఎప్పుడు కూడా భగవంతుడి కోసం మాట్లాడకుండా ఒకసారి భగవంతుడి మీద ప్రేమ పెట్టాలంటే ఎలా వస్తుంది? ఇప్పుడు ఎవరో ఒక మనిషి రాడు, సడన్గా వచ్చి నువ్వు గౌరవించాలి, నువ్వు నమస్కరించాలంటే వాళ్ళకి టైం పడుతుంది. పిల్లలని కదా, ఎవరైనా యాక్సెప్ట్ చేయలేరు వెంటనే. ఆ మనిషి ఎలాంటి ఎటో తెలుసుకున్నాక అప్పుడు ఆయనతో కలిసి మాట్లాడిన తర్వాత వాళ్ళకు మంచోడు లేకపోతే ఏదో ఒక రకంగా ఆకర్షణలు అవుతారు. ఏం సడన్గా వచ్చేయాలంటే అవదు. మనకు కూడా ఎడ్యుకేషన్లో ఎక్కడ భగవంతుడి కోసం చెప్పం, మనం ఇళ్లలో కూడా నేర్పడం లేదు. సడన్గా వచ్చి నువ్వు భగవంతుని నమ్మేయాలి, భగవంతుని పూజించేయాలంటే జరగని పని అది. సో ఈ విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల మనం నేర్పే, మనం ఇచ్చే కల్చర్ కూడా సరిగా ఇవ్వకపోవడం వల్ల, వీటి వల్ల మనకి ఇంత విలువైన ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం పిల్లలకి. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, वृंदावन श्रीमद् भागवतम की जय, श्री प्रभुपाद की जय, नरसिंहदेव भगवान की जय, नरसिंह की जय, साई गौर प्रेमानंदे। हरि हरि हरे कृष्ण। कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः। अनंत कोटि वैष्णववृंद की जय। हरे कृष्ण।